ఎస్, ఆశీర్వాదం అంటే మనం పేదరికంగా ఉన్నప్పుడు డబ్బు మనకి సమకూర్చడం కాదు, మన అనారోగ్యంగా ఉన్నప్పుడు మనకు ఆరోగ్యం బాగుండడం కాదు, మన పరిస్థితి బాగోలేనప్పుడు ప్రభువు బాగు చేసినప్పుడు కాదు. ఆశీర్వాదం అంటే మీనింగ్ ఏంటంటే, డెఫినేషన్ ఏంటంటే, ఎదుటి వ్యక్తులకి నువ్వు ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని చూపించేవాడిగా ఉన్నప్పుడే ఆశీర్వాదానికి ఒక అర్థం అన్నమాట. అంటే నువ్వు అడిగితే ఆ కుటుంబం మారాలి, నువ్వు మాట్లాడితే ఆ వ్యక్తి మారాలి. అంటే వాళ్ళ క్యారెక్టర్లో ఏదైతే పాపంలో ఉన్నారో ఆ పాపాన్నంతా మరిచిపోయి ఏంట్రా వీడి జీవితం మొన్నటిదాకా ఇంత ఎదవలా ఉన్నారా, ఇంత బ్యాలెన్స్గా ఉన్నారా, ఎంతగా మారాడేంట్రా బాబు, నేను కూడా మారాలనే ఉద్దేశం ఎదుటోడికి ఎప్పుడైతే కలుగుతుందో అదే ఆశీర్వాదం. అంతేగాని డబ్బు లేనప్పుడు డబ్బులు ఇవ్వడము, ఇల్లు లేనప్పుడు ఇల్లు ఇవ్వడము, ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు పెళ్లి చేయడం, అది కాదమ్మా ఆశీర్వాదం. ఒకవేళ మీరు అది ఆశీర్వాదాల మందిరానికి వస్తే మాత్రం దయచేసి రేపటి నుంచి అడగండి. దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే నీ ప్రవర్తనలో పరిశుద్ధత చూపించడమే. నీ ప్రవర్తనలో పరిశుద్ధత అవతల వ్యక్తి గమనించి వాడిలో వాడు మార్పు చెందడం ఆశీర్వాదం. ఏమమ్మా, ఏమైనా తప్పంటారా? ప్రభువు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటంటే, నీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యం ఇవ్వడం కాదు, నీకు ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ ఫైనాన్షియల్ క్లియర్ అయిపోవడం కాదు, నీకు ఏవైతే పెళ్ళిళ్ళు అవ్వలేదో అవి దేవుడు నెరవేర్చడం కాదు. అఫ్ కోర్స్ ఏం అన్యులకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదా, ఆరోగ్యాలు బాగోట్లేదా? ఏమమ్మా, అధికంగా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి సహాయం చేయట్లేదా? అన్యులకు కూడా చేస్తాడు. కానీ ప్రభువు ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఆశీర్వాదం అనే పేరుకి అర్థం ఏంటంటే, నీలో పవిత్రమైనటువంటి జీవితం నువ్వు బతికి ఎదుటి వ్యక్తికి చూపించడమే ఆశీర్వాదం. అంతకు మించి ఆశీర్వాదానికి సంబంధించినటువంటి పదాలు ఇంకేమీ లేవు. మీరు ఇంకేమైనా ఊహించుకోకండి. దేవుడు నన్ను ఆశీర్వదించారమ్మా, మొన్నటి దాకా నాకు జ్వరము, ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు ఇప్పుడు పోయాయమ్మా, దయచేసి అది కాదమ్మా ఆశీర్వాదం. మొన్నటి దాకా మాకు సంబంధం రాలేదు, ఈ సంబంధాలు వచ్చేంటే దేవుడే ఇచ్చాడమ్మా, అవి కాదమ్మా. ఆఫ్ కోర్స్ భౌతికంగా ఏవైతే మనం జీవిస్తున్నామో ఆ జీవితంలో కొన్ని జరుగుతాయి. నేను జరగవని చెప్పట్లేదు, ప్రభువుకు అడుక్కోవద్దని చెప్పట్లేదు. నువ్వు ఎలా బ్రతికినప్పటికీ కూడా ఖచ్చితంగా దేవుడు